నావా టీవీకు స్వాగతం. వందల ఏళ్లుగా రామభక్తులు ఎదురు చూసిన ఘట్టం మరికొన్ని రోజుల్లో జరుగుతుంది. ఈ నెల 22న అయోధ్య రామాలయం అట్టహాసంగా ప్రారంభం కానుంది. శ్రీరామ జన్మభూమి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రామభక్తులను ఆశీర్వదించేందుకు శ్రీరామ్ లల్ల సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం పురస్కరించుకొని తాళ్లరేవు మండలం చోళ్లంగి గ్రామంలో 1వ వార్డులో ఉన్న రామాలయం వీధిలో ఉన్న రామాలయం వద్ద శ్రీరామ బాల భక్త సంఘం వారిచే రామ సీత సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అయోధ్య నుండి తెచ్చిన అక్షింతలను గ్రామంలో ఉన్న ప్రజలందరికీ పంచారు. రామాలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలను పల్లకిపై ఉంచి మేళతాళాలతో ఆ శ్రీరామచంద్రమూర్తిని గ్రామంలో ఉన్న పురవీధులలో ఊరేగింపుగా జరిగింది. అయోధ్య నుంచి తెచ్చిన అక్షింతలతో పాటు అయోధ్య రామాలయాన్ని ఆలయ ప్రతిమను కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తి భావాలను చాటుకున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలతో భక్తి భావంతో గ్రామమంతా మారుమ్రోగింది. భారతీయుల స్వాభిమానము, భారతీయుల ఆత్మ అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క రాక కోసం 500 సంవత్సరాలుగా భారతీయులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ఎందరో ప్రాణత్యాగాల నడుమ ఆ శ్రీరామచంద్రమూర్తి మళ్ళా అలనాడు 14 సంవత్సరాలు ఎలా అయితే వనవాసం చేసి మళ్ళా అయోధ్యకు వచ్చారో అలాగే తన జన్మస్థానమైనటువంటి అయోధ్యకి చేరుకున్నటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తారీఖున దివ్య భవ్య అతి సుందరమైనటువంటి రామమందిర నిర్మాణం చేసుకుని అయోధ్య రాముడు మళ్ళా అయోధ్యకి రాబోతూ ఉన్నాడు. ఎందరో ప్రాణత్యాగాలు నడుమొస్తున్నటువంటి ఈ సుందరమైనటువంటి దివ్య మందిరం భారతీయుల యొక్క స్వాభిమానంగా నిలబడి భారతీయులందరికీ కూడా మళ్ళా రామరాజ్యం రాబోతుందని శుభ సూచన అందించబోతోంది. రామమందిరం ట్రస్ట్ వారు భారతదేశం అంతా ఇమిడి ఉన్నటువంటి ఈ రాముని యొక్క నామభజన సంకీర్తన ఏదవుతున్నదో ప్రతి ఒక్కరికి కూడా రాముని యొక్క దివ్య ఆశీస్సులు అందాలని వీధి వీధికి, వాడవాడికి, పల్లి పల్లికి, ప్రతి ఇంటికి కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క దివ్య ఆశీర్వచనములు అక్షింతల రూపంలో పంపించి ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.